హరిద్వర్ణం ఉన్న కల్పవృక్షం. ఆ ఒక అశ్వత్థ వృక్షంలో ఈ ఒక బునాదిలో అంటే అశ్వత్థ వృక్షం ఏదైతే ఉంటుందో కల్పవృక్షానికి, ఆ కల్పవృక్షంలో చతుర్వేదాలు. మొదటి వృక్షమే ఈ ఒక రావి చెట్టు. రెండో ఒక కల్పవృక్షం కింద మనకి మర్రి చెట్టు ఏదైతే ఉంటుందో అది కూడా కల్పవృక్షమే అని శాస్త్రం చెప్తుంది. మూడోది మనం అందరూ కూడా ప్రతిరోజు చూసే ఒక అద్భుతమైన చెట్టు కల్పవృక్షము అంటే కొబ్బరి చెట్టు. శమీ వృక్షం కూడా మనకు అందరికీ తెలిసిన వృక్షాల్లో శమీ వృక్షం కూడా కల్పవృక్షమే. వృక్షాలు ఈ 7 వృక్షాలు. ఈ 7 వృక్షాల్లోనే సాధారణంగా మనకు కనబడే వృక్షం కొబ్బరి చెట్టు, అశ్వత్థ చెట్టు. మహువా అనే వృక్షం, ఇది సాంస్క్రిట్ పదము. మహువా అనే వృక్షం కూడా మనకు ఉంటుంది. తర్వాత పారిజాత వృక్షం కూడా కల్పవృక్షమే అనేది శాస్త్రం చెబుతుంది. మరియు చూరా, చూడండి, చూర్ వృక్షము అంటుంటారు, ఇది సాంస్క్రిట్ పదం. మహువా చూర్ అనేది సాంస్క్రిట్. ఎవరైతే